నిన్న నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, తను నా వ్యక్తిగతంగా నాకు దగ్గర బంధువుల దగ్గర నా మిత్రుల దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. నేను మాట్లాడింది ఎంఈబీ గురించే, ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకుల గురించి మాట్లాడలేదు. ఏరా నీకు దమ్ముంటే నువ్వు మాట్లాడకుండా ఎవరో చెంచాగాళ్ళు అనుకుంటావు? నువ్వు అనుకున్నా నేను అన్నాను రా చెంచాగాళ్ళని. నీ చెంచాగాళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గర మేయర్ దగ్గర కూర్చొని కాళ్ళు పట్టుకొని నిన్న సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టండి అని బతివులు ఆడుకొని ఇవాళ వాళ్ళందరిని కూర్చొని పెడతారా? వాళ్ళు ఏం చేశారా? నీకు లేదురా దమ్మ? నీకు మ్యాటర్ లేదురా? నిన్ను కదా నేను అన్నాను, పార్టీ ననలేదు, వాళ్ళు ననలేదు. నీ వెనక చెంచీలు ఎవరు తెలియదురా నీకు? ఆ జీవి గారు తెలియదురా నీకు? ఆ కుమార్ గారు తెలియదురా నీకు? ఎవరు తెలియదురా నీకు? వాళ్ళ గురించి నేను మాట్లాడితే నువ్వు వాళ్ళందరినీ పిలుచుకొని ప్రెస్ మీట్లు వాళ్ళందరినీ పిలుచుకొని ఎందుకురా వాళ్ళని బలి చేస్తావు? పాప వాళ్ళ మాటలు చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంది. ఒక్కొక్కరు అబ్బా వాళ్ళు ఎక్కడ పుట్టారో చెప్పుకుంటున్నారు. ఎవరు అడిగారు ఎక్కడ పుట్టారు వీళ్ళని? ఎక్కడ పెరిగారు? ఎవరు అడిగారు? ఎవరు అడిగారు? ఎవరన్నా మీ పుట్టుకల గురించి? మీరెందుకురా బాబు గుమ్మడికాయ తోడు బుసలు తోడుకుంటున్నారు? మిమ్మల్ని ఏమన్నాడు తెలుసా? 3 రోజుల క్రితం అటు మగడైతే ప్రమాణం చేయమండి, పొలం పేరు పెట్టి తిట్టారా మిమ్మల్ని? సిగ్గు లేకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. చస్తారా మాట చెప్తే? నువ్వు విశాఖపట్నం వచ్చే వరకు నేను ఒక 30 లారీలు, 20 డంపర్లు, ఒక 200 కోట్ల టర్నోవరు, 4 ఇటుక బట్టీలు, ఒక క్రషర్తో ఉన్నాను రా. ఎవరు ఎదవా? నువ్వు తిని లేకుండా వచ్చావు. ఇవి నీకు తెలియదా నా గురించి? ఒక సన్యాసి ఎదవా తెలుసుకో. నీ జీవితం నా జీవితం ఏంట్రా కుక్క? నీ జీవితం నా జీవితం ఏంట్రా? నువ్వు నా గురించి మాట్లాడుతావా? మా పిచ్చి కుక్కను కుట్టినట్టు ఇంట్లో కొట్టి తన్నే సిగ్గులేదురా నీకు? ఫ్యామిలీ నిన్ను బట్టలకు తీసి ఇలా కుట్టారా వాటి మీద? సిగ్గుమాలని ఎదవా. నీకు స్టార్ట్ అయిందిరా, నాకు గుట్టేవి నీ బ్యాట్ స్టార్ట్ అయిందిరా. దేనికి ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు చేయగలవా? నువ్వు ముందు తిప్పుకునే వాళ్ళకు తిడుతూ ఉన్నావు రోజు. నేను చెప్తున్నా, నేను ప్రమాణం చేస్తా తిడుతున్నావు అని. నువ్వు చేయగలవా? నువ్వు నీ బతుకే అబద్ధాలు బతుకు, నీ జీవితం అబద్ధాలు బతుకు. నేను నా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ దగ్గర రాణిస్తాను తెలియట్లే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలని పార్టీ మారిన ఒక వాడు తప్ప నేను ఒక్క మాట కూడా ఏ నాయకుడి నుంచి మాట్లాడలేదు. నీ గురించి మాట్లాడుతున్నా అంటే నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. నువ్వు ప్రతిరోజు నీ కార్యక్రమం తెలుసుకో. ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం మాట్లాడడం తెలుసుకో. అంతే తప్ప నువ్వేదో నంగనాసిలాగా ఏదో యాక్ట్ చేయకు. ఎవరికి ఏం చేశారో, విశాఖపట్నం ఎవరు నాయకులు తయారు చేశారో, గ్రౌండ్లో పార్టీకి ఎవడేం చేశాడో సర్వస్వం నువ్వు చెప్తే ఇన్నే పరిస్థితులు విశాఖపట్నం ప్రజలు లేరు. నేనేంటో విశాఖపట్నం ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇవ్వబోతా ఉన్న రిజల్ట్. నువ్వు కంగారు పడిపోక, ఒక 60 డేసే ఉంది, తేలుతుంది నీకు.